హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మేము స్వీట్ హౌస్ నుంచి వెళ్ళి విడి పన్నీర్ తీసుకొచ్చినాం. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మనం డ్రై ఫ్రూట్స్ 5 రకాల డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదాము చిన్న కట్ చేసి దాన్ని దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకొని అవి పక్కకు పెట్టుకోవాలి. అంతలోపు చిన్నగా కట్ చేసిన పన్నీర్ ముక్కలు అవి కూడా మనం నూనెలో వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెట్టి వేయించుకుంటే మాడిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ దాకా వేయించుకుంటేనే అవి టేస్ట్ మంచిగా ఉంటుంది. పన్నీరు అందులో నూనెలో వేగాక అవి కూడా తీసి మనం పక్కకు పెట్టేసుకొని అందులో మనం మసాలా కూడా అవి వేసుకునేవి అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి తీసి పక్కకు పెట్టిన తర్వాత ఇంకో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం కర్రీకి సరిపడా ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు అవి నాలుగు వేసుకొని అవి గోలాక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అవి వేగాక మనం 5-6 ఆనియన్స్ మనకు కర్రీకి సరిపడా అది మిక్సీతో పని లేకుండా మిక్సీ పట్టకుండా డైరెక్ట్ ఆనియన్ తోటి 5-6 ఆనియన్ ఇంకా చిన్న కట్ చేసుకోండి. నేను ఫాస్ట్గా కట్ చేసిన ఇంకా చిన్న కట్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. తొందరగా వేగుతుంది. గ్రేవీ టైపు మంచిగా ఉంటుంది. అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగాలి. ఇవి వేగితేనే కూర టేస్ట్ వస్తుంది. అవి బాగా వేగిన తర్వాతనే మనం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అవన్నీ రెడీలో పెట్టుకోవాలి. బాగా వేగాయండి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు అది వేసి అవి వేగాక దానికి తగినంత పసుపు వేసుకోవాలి. అవి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 టమాటాలు డ్రై ఫ్రూట్స్ మనం కట్ చేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ టమాటాలు అవి వేసి ఇక బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఒక 5-10 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాక మనం దానికి తగినంత కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక మనం కొంచెం ఆయిల్ పక్కకు వస్తుంది. పక్కకు వచ్చేటప్పుడు పైన తేలేటప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా మొత్తం అందులో కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు కలపద్దండి. పన్నీరు చితికినట్టు అయిపోతుంది. ఆల్రెడీ మనం గోలిచ్చినాం కాబట్టి ఏం కాదు. డైరెక్ట్ వేసేటోళ్ళకి అట్లా అవుతుంది. ఆ పన్నీరు ఓకే మిక్స్ అయిపోయింది. కలిపిన తర్వాత మనం ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా గోలించుకోవాలి. అవి చూడండి అవి కొంచెం వేగాక మన అందులో ఒక 2-3 చెంచాల పెరుగు, అది కస్తూరి మేతి కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఆ నీరు అనేది మొత్తం దగ్గరికి అయ్యేటట్టు చూసుకోవాలి. మనం మిక్సీతో పని లేకుండా నాకు పవర్ కట్ అయింది. నేను ఈ రకంగా ఒకసారి ట్రై చేసినాం. ఇది మంచిగా వచ్చింది. ఆనియన్ పన్నీర్ కర్రీ వేసుకుంటే ఒక 2 టమాటాలు వేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, బాగా వచ్చింది. మనం షాప్లో కంటే ఇది బాగా వచ్చింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.